క్రిస్టియన్స్ ఆర్ యునైటెడ్ ఇన్ వర్షిప్, బట్ దే ఆర్ డివైడెడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్. తెలుగులో చెప్తాను. క్రైస్తవులు ఆరాధన సమయాల్లో, ప్రార్థనల సమయాల్లో ఒకటిగా ఉంటారు, ఐక్యతగా ఉంటారు, ఐక్యమత్యంగా ఉంటారు. రాజకీయాల సమయంలో మాత్రం విడివిడిగా విడిపోతారు. ఎందుకు అంటే ఒకటే చెప్తున్నాను. ఒకడేమో నేను క్రైస్తవున్నే, కానీ నేను నా బీసీ నాయకుడికే ఓటేస్తా. నేను క్రైస్తవున్నే, కానీ నేను నా ఓసీ నాయకుడికి ఓటేస్తా. నేను క్రైస్తవున్నే, నేను ఎస్సీ క్రైస్తవుని కాబట్టి ఎస్సీ నాయకుడికి ఓటేస్తా. నేను ఓసీ క్రైస్తవుని కాబట్టి ఓసీ నాయకుడికి ఓటేస్తా. బీసీ క్రైస్తవుని కాబట్టి బీసీ నాయకుడికి ఓటేస్తానని కులాల వారిగా క్రైస్తవులు విడిగా విడిపోతున్నారు కాబట్టి, అందువలనే మనము వాళ్ళ దృష్టిలో చులకన అవుతున్నాము. మనము ఏదైతే విడిపోతున్నామో రాజకీయాల టైంలో, ఎలక్షన్స్ టైంలో, ఈ గ్యాప్‌ని రాజకీయ పార్టీలు అద్భుతంగా వాడుకుంటున్నారు. ఏమని? మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు ఓసీ కదా! మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు బీసీ కదా! మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు ముస్లిం కదా! మీరు క్రైస్తవులే కావచ్చు, మీరు బడుగు బలహీన వర్గాలు కదా! కాబట్టి పలానా నాయకుడికి మీరు ఓటేయండి. చర్చికెళ్తున్నప్పుడు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి ఎళ్ళండి ఆరాధనకి. కానీ ఎన్నికలొచ్చేసరికి మాత్రం మీరు విడిపోవాలి అని మనకు నేర్పిస్తున్నారు. అమాయకమైన క్రైస్తవ జనాంగం ఇది గుర్తించలేక విడివిడిగా విడిపోతున్నారు ఎన్నికల టైంలో. ఈ గ్యాప్ రాజకీయ పార్టీలకు లబ్ధికరంగా మారింది. ఏపీ, తెలంగాణ తెలుగు క్రైస్తవులలో అసెంబ్లీలో మాట్లాడటానికి ఒక్క శాసనసభ్యుడి పేరు చెప్పండి మీరు చూద్దాం. ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పండి చూద్దాం. లేడు. లోక్సభలో, పార్లమెంట్లో మన క్రైస్తవుల హక్కులకు దాడులు, భంగం కలిగినప్పుడు పార్లమెంటులో నిల్చొని మాట్లాడటానికి ఎవరున్నారు? ఉన్నారా? ఉంటే పేరు చెప్పండి. నేను చెప్పనా? ఎవ్వరూ లేరు. ఎందుకో తెలుసా? మనకంటూ, మన క్రైస్తవ జనానికి మనకంటూ ప్రతినిధులు లేరు. మనం జనం ఎక్కువున్నా మన శక్తి మాత్రం జీరో. అందుకే పాస్టర్ల మీద దాడులు జరిగినా, చర్చీలని కూలగొట్టినా, క్రైస్తవులకు అడ్డంకులు ఎదురైనా మనం ఎక్కడ నోరు విప్పము, నోరు మూసుకొని మౌనాన్ని వహిస్తాము.